తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం ముదిరింది. 20 మంది లోక్సభ ఎంపీలతో కూడిన రెబల్ వర్గం త్రిపుర కేంద్రంగా పనిచేస్తున్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించింది. అదే దారిలో ఎన్డీఏకు జైకొట్టింది. ఎలర్ట్ అయిన టీఎంసీ స్పీకర్కు లేఖ రాసింది. తిరుగుబాటు ఎంపీలకు ఎలాంటి గుర్తింపు కల్పించవద్దని కోరింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ సర్కిల్కి చేరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది తిరుగుబాటు లోక్సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ సమర్పించారు. పార్లమెంట్లో విడిగా కూర్చుంటూ ఎన్డీఏకు మద్దతిస్తామని ఎంపీలు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందే ప్లాన్లో భాగంగా ప్రత్యేక వర్గంగా కాకుండా ఇప్పటికే ఉన్న ప్రాంతీయ పార్టీతో విలీనం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. భవిష్యత్తులో తృణమూల్ పేరుపై తమ హక్కును కూడా కోల్పోతామని రెబల్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ అంటున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం కోర్టులే తీసుకుంటాయని చెబుతున్నారు. అయితే ఈ చర్యను తృణమూల్ తీవ్రంగా ఖండించింది. తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేకంగా గుర్తించవద్దని కోరుతూ టీఎంసీ నేతలు స్పీకర్కు లేఖిచ్చారు. ఈ పరిణామాలపై హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఈ నిర్ణయం అధినేత మమతా బెనర్జీ తీసుకుంటారని చెబుతున్నారు. 2/3 సభ్యులు ఉన్నారు అనే కారణంతో వెంటనే కొత్త పార్టీగా గుర్తింపు రావడం అంత సులభం కాదంటున్నారు. ఇంకా అనేక ప్రక్రియలు మిగిలి ఉన్నాయని మమతా వర్గం ఎంపీలు వాదిస్తున్నారు. మొత్తంగా లోక్సభలో తృణమూల్కు ఉన్న 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు చేయడంతో పార్టీ బలం గణనీయంగా తగ్గనుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తృణమూల్లో చీలిక, రెబల్ వర్గం విలీనం నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుందనే చర్చ జోరుగా జరుగుతోంది.